అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశతిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి భక్తి కార్యక్రమంలో మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, చిన్నపిల్లవాడి పుస్తకాన్ని ఇంకా వాడికి అక్షరాభ్యాసం అయినప్పుడు ఆ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని ఇచ్చి అందులో రకరకాలైనటువంటి బొమ్మలతో ఉన్నటువంటి పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ బొమ్మలతో ఇచ్చిన పుస్తకాల్లో ఒక దాంట్లో ఆవు ఉంటుంది, ఒక దాంట్లో సింహం ఉంటుంది, ఒక దాంట్లో పులి ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి జంతువుల తాలూకు ఆ ఒక్క ఫోటోలన్నీ కూడా ఆ ఒక పుస్తకంలో ముద్రించి ఉండి ఈ పిల్లవాడి జ్ఞాపకం పెట్టుకోవటానికి కావలసినటువంటి విధానంగా ఆ ఒక బొమ్మలు ఉంటాయి. అవి బొమ్మల వరకు మాత్రమే, అవి నిజమైనటువంటివి కాదు. అది కొంతకాలం ఆ పిల్లవాడు పరిజ్ఞానంగా గుర్తుపెట్టుకుని నిజ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అటువంటి బొమ్మలు కలిగినటువంటి ఆకారం కలిగినటువంటివి కనిపిస్తే ఓ ఇది ఆవా అని చెప్పని గుర్తుపడతాడు. నిజంగా పులి దగ్గరికి వెళ్ళి ఇది పులా అని చెప్పని చూడలేడు కదా. అటువంటి దాన్ని వాడు జంతుశాలలో కానీ నిజ జీవితంలో పొరపాటుగా అరణ్యంలోకి వెళితే కనిపిస్తే అది ఏమిటి, ఆ వస్తువు, ఆ జంతువు అది ఏం చేస్తుంది అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా వాడికి తెలుసుకోవటం జరుగుతుంది. కనుక ఇటువంటివన్నీ ఎందుకు చేస్తామో అని అంటే, ఆ ఒక్క చిన్నప్పటి నుంచి కూడా వాటి పేర్లని వాటి లక్షణాలని తెలుసుకోవాలి అని చెప్పేసని ఈ యొక్క తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఆ బొమ్మలను చూపించి ఆ ఫోటోలను చూపించి ఆ పిల్లలకి వాటి గురించి వాటి లక్షణాల గురించి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇది శైశవ దశ అని చెప్పేసానంట. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆవు దగ్గర తీసుకెళ్తే ఆవు తన్నినా లేకపోతే పొడిచినా అది క్రూర మృగం కాకపోయినా పిల్లవాడికి బాధ కలుగుతుంది అని ముందు పుస్తక పరిజ్ఞానంగా బొమ్మలు చూపించి ఆ ఒక్క జంతువుల తాలూకు పేర్లు, వాటి లక్షణాలు, అవి బ్రతికేటువంటి తీరు, వీటన్నింటినీ కూడా నేర్పటం జరుగుతుంది. అలాగే నిన్న నేను చెప్పినటువంటి కథలో కూడా ఆ ఒక్క శిల్పి చూసేంత వరకు కూడా అందరూ కూడా ఆ ఒక పెద్ద బండరాయి ముందు నుంచి వెళ్తూ ఉన్నారు తప్పితే ఆ బండరాయి ఏం చేస్తాము అనేటువంటిది కొంచెం కూడా వాళ్ళ తాలూకు ఆలోచన పరిజ్ఞానంలో లేదు. అదొక బండరాయి పడి ఉంది అనేటువంటి లక్షణంలోనే ఉన్నారు. ధైర్యం చేసి కనీసం దాన్ని పక్కకి తొలగిద్దామని కూడా లేకుండా ఉంది, దారిలో అడ్డంగా ఉందని కూడా లేకుండా. ఇటువంటి సమయంలో ఆ ఒక్క శిల్పి ఆ ఒక్క బండరాయిని తనకున్నటువంటి జ్ఞానంతో దాన్ని ఒక శిల్పం కింద మార్చడం జరిగింది. ఆ శిల్పాన్ని చూసినటువంటి రాజు ఇది చాలా అందంగా ఉంది అని చెప్పేసి అని దానికి గోడ కట్టడం జరిగింది. ఆ గోడ కట్టిన తర్వాత దాన్ని ఒక గుడిలాగా తయారు చేసి ఆ గుడిలో కొంతమందిని పెట్టి దీనికి ప్రాణప్రతిష్ఠ చేయండి అంటే వాళ్ళేవో శబ్దంతో కలిగినటువంటి ఆ ఒక ధ్వని పుంజమాలన్నట్టుగాను పౌనః పుంజమాలతో పూజ చేసి, పూజ అనేటువంటిదంటే ఆ ధ్వనిని ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఉత్పత్తి చేసి
దాంట్లో ఏదో ప్రాణం ఉంది అని చెప్పేసి ప్రాణ ప్రతిష్ఠ చేశాము అని చెప్పేసి అనుకుంటున్నారు తప్పితే నిజంగా ప్రాణాన్ని వీళ్ళు ప్రతిష్ఠ చేసేటువంటి శక్తి వీళ్ళకు ఉన్నదా? అటువంటి శక్తి భగవంతుడు వీళ్ళకి ఇచ్చాడా? ఆ విరాట్ పురుషుడు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు అని అంటే బ్రహ్మకి మాత్రమే ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరింగ్లో అన్నట్టుగా మనల్ని సృష్టించేటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు మాత్రమే ఈ యొక్క దేహాన్ని సృష్టించి దేహంలోకి ప్రాణాన్ని, జీవుణ్ణి, ఆత్మని పంపించడానికి గల శక్తి మాత్రం అతను ఒక్కడికే ఉంది తప్పితే మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా లేదు. మిగిలిన వాళ్ళు చేసినా యాంత్రికంగా ఉంటుంది తప్పితే అది ఏమీ కూడా శాశ్వతంగాను ఉండేటువంటి పరిస్థితి కాదు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి దానికి ఏదో ప్రాణప్రతిష్ఠ చేసేసాము అని చెప్పేది ఆ ఒక విగ్రహానికి మహత్యాల్ని, మహిమల్ని అంటకట్టేసి దానికి బంగారపు తొడుగులు, వెండి తొడుగులు, వెండి రథాలు, బంగారపు రథాలు అన్నట్టుగా చేసి ఇవన్నీ చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి? అది ఒకప్పుడు బండరాయిగా పడి ఉన్నప్పుడు దాని ముందు నుంచి వెళ్ళేటువంటి ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని కన్నెత్తి చూడలేదు. ఆ శిల్పి దాన్ని శిల్పంగా చెక్కిన తర్వాత, ఒక దేవతా విగ్రహంగా చెక్కిన తర్వాత ఇప్పుడు దానికి వచ్చినటువంటి ప్రత్యేకత ఏమిటి? ఒక రూపాన్ని మాత్రమే ఆ శిల్పి చెక్కటం జరిగింది. ఇది ఎందుకనంటే రామప్ప అనేటువంటి ఒక దేవాలయాన్ని ఈ రామప్ప అనేటువంటి శిల్పి అతను ప్రారంభించి ఆ ఒక దేవాలయ నిర్మాణాన్ని చేస్తూ ఉంటాడు గణపతి రుద్రదేవుడి హయాంలో. అతని దగ్గరున్నటువంటి ఒక కుర్ర శిల్పి ఏదో ఒక బొమ్మ చెక్కేటప్పటికల్లా, ఒక విగ్రహాన్ని చెప్పేటప్పటికల్లా దాన్ని చూసి అందరూ కూడా చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అటువంటి దాన్ని తీసుకుని ఇప్పుడు నేను మీకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఒక కుర్ర శిల్పి చెక్కిన దాన్ని చూసి వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అలాంటిది ఇక్కడ కూడా పడి ఉన్నటువంటి ఈ బండరాయిని ఒక శిల్పంగా మార్చాడు ఆ శిల్పి. ఆ శిల్పంగా మార్చిన తర్వాత మాత్రమే రాజు వచ్చి దానికి గుడి కట్టాడు తప్పితే బండరాయిగా ఉంటున్నప్పుడు ఆ రాజు కూడా దానికి ఏమీ గుడి కట్టలేదు, దానికి ఏమీ ప్రాణప్రతిష్టలు చేయలేదు, దానికి ఏమీ పూజలు పునస్కారాలు అనేటువంటివి ఏమీ కూడా చేయలేదు. కనుక ఇది శైశవంగా అనంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చేసేటువంటి చేష్టలు అని చెప్పేసి అని అంటారు. ఈ విగ్రహాలన్నీ కూడా చూపించేది ఎందుకనంటే విగ్రహాన్ని చూస్తే వీడిలో నిగ్రహం వచ్చి ఓహో ఇలా ఉంటాడేమో అనేటువంటి ఒక దృక్పథంతో వీడి మనసులో ఆ విగ్రహాన్ని ముద్ర వేసుకొని ఆ విగ్రహం ద్వారా అన్నట్టుగా వాడు ఆ ఒక విరాట్ పురుషుడి రూపాన్ని వాడు ఊహించుకుని ఆ ఊహా చిత్రంలో ఆ ఒక్క స్వామి దర్శనం చేయటానికి అవుతుంది. ఇది ఎందుకనంటే నారద మహర్షి ఇటు ధ్రువుడికి నేర్పిన, ప్రహ్లాదుడికి నేర్పిన, పిప్పలాయుడికి నేర్పిన, ఎవరికి నేర్పినా కూడా ఒక రూపాన్ని తను చెప్పి ఆ రూపంతోనే పూజించండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి అని నారద మహర్షి చెప్పడం జరిగింది. అదే సాంప్రదాయంలో ద్వాపరయుగం వరకు కూడా గుళ్ళు లేవు. ఈ యొక్క కలియుగం వచ్చేటప్పటికి గుళ్ళు కట్టడం జరిగింది. ఆ గుడిలో ఉన్నటువంటి దీంట్లో ఆ విగ్రహాలని పెట్టి ఈ యొక్క శైశవ దశలో ఇలా ఉంటాడు అనేటువంటి, ఖచ్చితంగా అలా ఉంటాడని కాదు, అలా ఉండవచ్చు అనేటువంటి ఒక రూపాన్ని మనకి ఆ ఒక శిల్పుల ద్వారా మనకి చూపించడం జరిగింది. అంత తప్పితే స్వయంభూ అంటే ఆయనే వచ్చేసి ఒక సుత్తి, ఒక ఉలి పట్టుకుని చెక్కేసుకుని తన రూపాన్ని తనే ఏమీ ప్రదర్శించలేదు. ఎవరో ఒక శిల్పి చేత, అనామకుడైనటువంటి ఒక శిల్పి చేత ఆ విగ్రహం, ఆ బండరాయి ఆ విగ్రహంగా మరల్చబడింది. ఆ మరల్చబడిన విగ్రహం ఎవరో చూసి దానికి ఒక గుడి కట్టారు. అంత తప్పితే స్వయంభూ అంటే ఎక్కడో ఆకాశంలో నుంచో, లేకపోతే భూమిలో నుంచో, జలంలో నుంచో, అగ్నిలో నుంచో
ఈ పంచభూతాల్లోంచి అయితే ఏమీ రాలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అంటే ఈ కెమెరా పట్టుకుని తీస్తున్నప్పుడు ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, కాంతి వెళ్ళి మనం దేన్నైతే చూస్తున్నామో దానికి తగిలి మళ్ళీ వెనక్కి పరావర్తనం చెంది మళ్ళీ ఆ ఒక భూతద్దానికి తగిలినప్పుడు మాత్రమే ఆ దృశ్యం అందులో చిత్రీకరించబడుతుంది. అంత తప్పితే వేరేగా చిత్రీకరించబడదు. ఇలాంటి సిద్ధాంతాన్ని తీసుకునే ఈ గుళ్ళలో కూడా ఈ విగ్రహాలని ప్రతిష్ఠ చేసి ఈ విగ్రహాల ద్వారా ఈ విగ్రహాలకి పూజ అనేటువంటి ఈ యొక్క మంత్రతంత్ర శాస్త్రాన్ని ఈ వేదంలో నుంచి తీసుకుని ఆ పౌనఃపుంజాలైనటువంటి ఆ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఆ శబ్దము అంటే ఆ సౌండ్ వేవ్స్ని ఆ ఒక విగ్రహానికి తగిలి అవి తిరిగి మళ్ళీ మనలోకి ప్రవేశిస్తాయి అనేటువంటి సిద్ధాంతాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు మూల సిద్ధాంతం అదే. ఆ విగ్రహానికి తగిలినటువంటి ఆ యొక్క వేవ్స్ మళ్ళీ తిరిగి మనకు వచ్చి చేరుకోవటం గురించినటువంటి సిద్ధాంతమే. అక్కడ జపం చేయండి, అక్కడ మంత్రం చేయండి, అక్కడ ధ్యానం చేయండి అనేటువంటి దానికి ఏంటంటే దానికి ఉన్నటువంటి ముఖ్యమైన సిద్ధాంతము ఈ యొక్క సిద్ధాంతమే. వీళ్ళు చదివేటువంటి మంత్రతంత్రాలు ఆ యొక్క విగ్రహానికి ఆ యొక్క ధ్వని తాలూకు తరంగాలు తగిలి మళ్ళీ తిరిగి మనలోకి ప్రవేశించి ఇప్పుడు ఈ యొక్క అల్ట్రా సౌండ్ సిస్టమ్ అని ఈ అల్ట్రా సిస్టమ్ అని ఇవి ఎలాగైతే డెవలప్ చేశారో ఇవి డెవలప్ కానిటువంటి సమయంలో మన వేదాంగాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు మనకి నేర్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే అక్కడ విగ్రహమో లేకపోతే ఒక ఫోటోనో దేన్నో ఒక దాన్ని పట్టుకుని మనం ఈ యొక్క పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఆ యొక్క వేవ్స్ మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ చెందుతాయి అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలైనటువంటి వారు మనకి చెప్పినటువంటి విషయం. ఈ విషయాలన్నింటినీ తీసుకుని ఏ ఉపనిషత్తు తీసుకున్నప్పటికీ కూడా కఠోర ఉపనిషత్తు కానీ బృహద్రాయణ ఉపనిషత్తు కానీ అలాగే ఐతరోపనిషత్తు కానీ ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా ఉపనిషత్తు తాలూకు సారాంశం ఏమిటంటే ఆత్మని గురించి నిర్వచించటమే ఆ ఉపనిషత్తుకు ఉన్నటువంటి ముఖ్య లక్షణం. అంత తప్పితే అందులో కథా గమనము అనేటువంటిది సర్వసాధారణంగా ఉండదు. ఇంత పొడిగా ఉండేటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవటం కష్టమైనటువంటి విషయం అనుకుని చెప్పేసని ఈ యొక్క వాల్మీకి మహర్షి రామాయణము అనేటువంటి గ్రంథాన్ని రాస్తూ ఈ వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల సారాంశాన్నంతటినీ కూడా ఈ యొక్క రామాయణము అనేటువంటి గ్రంథంగా రాయటం జరిగింది. వీటిలో కూడా పంచభూతాలకి సంబంధించినటువంటి ఆకాశము వాయువు అనేటువంటి ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి. ఆకాశం ఎప్పుడూ కూడా ఉండేటువంటి నిశ్చలంగా ఉండేటువంటిది, దానికి రూపు రంగు వాసన ఏమీ లేనటువంటిది ఆకాశం. ఈ ఆకాశతత్వాన్ని తీసుకుని ఈ ఆకాశాన్ని మిగిలినటువంటి గ్రహాలు తిరుగుతూ ఉండటంతో, గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా తిరుగుతూ ఉండటంతో ఒక వాయువు అనేటువంటి ఒక గాలి ఉద్భవించటం మూలంగా అది వచ్చి ఆకాశాన్ని రాసుకోవటం మూలంగా ఒరిపిడి చేయటం మూలంగా ఆ ఒరిపిడి శక్తితో అగ్ని అనేటువంటిది పుట్టడం జరిగింది. ఇలా అగ్ని పుడితే కింద ఉన్నటువంటి జంతుజాలాలు కానీ వృక్షాలు కానీ మిగిలిన ఇవన్నీ కూడాను చరాచర జగత్తు కూడా విధ్వంసం చెందుతుంది, నాశనమైపోతుంది అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క ధ్వనిని ఈ యొక్క శబ్దంతో మనం పలికినప్పుడు
ఇది ఆకాశానికి వాయువుకి మధ్యన ఒక కుషన్లాగా, ఒక బెడ్లాగా ఏర్పడి ఈ రెండింటినీ కూడా రాసుకోకుండా ఇవి కొద్దిగా దూరం ఉండేటట్టుగా చూసేటువంటి దానికి మన ఋషులు కల్పించినటువంటిది ఏంటంటే ఈ వేద పారాయణము, ఈ మంత్రశాస్త్రము, ఈ అరణ్యకాలు అనేటువంటి వాటిని మన ఋషి సాంప్రదాయము వీటిని తయారు చేసింది. వీటిని గట్టిగా ఈ యజ్ఞయాగాదులు చేస్తూ ఇవి గట్టిగా చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆకాశాన్ని ఈ వాయువు రాసుకోకుండా ఈ యొక్క ధ్వని తరంగాలు ఈ ఆకాశానికి వాయువుకి మధ్యలో ప్రవేశించి ఈ రాపిడి శక్తిని తగ్గిస్తాయి. లేకపోతే ఇక్కడ అగ్ని ఉద్భవిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుని అందుకని ఈ యజ్ఞయాగాది క్రతువుల్ని చేయమని చెప్పేసి చెప్పటం జరిగింది. ఇది తెలియలేనటువంటి మనము యజ్ఞయాగాదులు చేయటం అనేటువంటిది చాలా అనాగరికము అని చెప్పేసి కొంతకాలం బౌద్ధుల మూలంగా వాటిని ఆపేయటం జరిగింది. వాటి అనర్థాలు చాలా జరిగాయి. వాటిని చరిత్రకారులు ఎక్కడా కూడా లిఖించడం జరగలేదు. అట్లాగే ఈ యొక్క ఆకాశము, వాయువు, రాపిడిలో వచ్చినటువంటి ఈ అగ్ని ఈ మూడు కలిపి ఉన్నటువంటి దీని మూలంగా వచ్చిన నాలుగవటి ఈ యొక్క జలము, ఈ నాలుగింటితో వచ్చినది భూమి. ఈ యొక్క ఈ 5 ఎలిమెంట్స్ కూడా, ఈ పంచభూతాలు కూడా ఈ చరాచర జగత్తంతటికీ కూడా మూల కారణమయ్యింది. ఈ మూల కారణమైనటువంటి విషయాన్నే రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, హరివంశంలో కానీ ఈ యొక్క పంచభూతాలనే పెట్టి కథాగమనం అంతా కూడా ఆ యొక్క దీంట్లో చెప్పటం జరిగింది. రామాయణంలో వస్తే ఆ ఒక ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడిగా చెప్పటం జరిగింది. రాముణ్ణి ఆకాశతత్వంలో చెప్తూ నీలమేఘశ్యాముడు అని చెప్పటం జరిగింది. అంటే అసలు ఆకాశానికి ఏ ఒక్క రంగు, ఏ ఒక్క రుచి, వాసన లేదు. కానీ మన కంటికి మాత్రం నీలంగా గోచరిస్తుంది. కాబట్టి అందుకని చెప్పేసి నీలమేఘశ్యాముడు అని చెప్పేసి రాముడికి చెప్పటం జరిగింది. ఈ రాముడు అనేటువంటి ఆకాశము, వాయువు అనేటువంటి ఆంజనేయ స్వామి ఈ రెండు కూడా విడదీయరానటువంటి వస్తువులు. కాబట్టి ఇక్కడ రామాయణ కథాగమనంలో ఆంజనేయ స్వామి ఎల్లవేళలా రాముణ్ణి అంటిపెట్టుకుని ఉంటాడు అని చెప్పేసి అని అంటూ రాముడు ఆంజనేయ స్వామిని అడిగాడు, ఏమని, నీకు సీతని నువ్వు చూసొచ్చావు కదా, ఈ యొక్క రావరావణ యుద్ధంలో కూడా మీరందరూ సహకరించారు కదా, నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను, నీకు ఎటువంటి ఏం కావాలో చెప్పు ఆంజనేయ అని చెప్పేసి అని రాముడు అడగటం జరిగింది. దానికి ఆంజనేయ స్వామి చెప్పాడు, బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అని చెప్పేసి అన్నాడని చెప్పేసి త్యాగరాజు గారు కీర్తన చేశారు. ఆ కీర్తనని ఇప్పుడు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నారు. అంటే సేవకుడు ఎప్పుడూ కూడా యజమానిని అంటిపట్టుకుని ఉంటాడు, యజమానిని వదిలేసి ఉండడు. అలాగే ఈ వాయువు అనేటువంటిది ఈ ఒక ఆకాశంతో కలిసి ముడిపడి ఉంటుంది. ఎంత మంత్రతంత్ర పరిజ్ఞానంతో మధ్యలోకి ఈ యొక్క ధ్వని తాలూకు పౌనఃపుంజాన్ని పంపించినప్పటికీ కూడా ఆ పౌనఃపుంజం ఎక్కడైనా ఆగినప్పుడు ఈ వాయువు ఆకాశంతో ఒరిపిడి చెందటం జరుగుతుంది. కనుక ఆ ఒక్క విషయాన్ని చెప్పటానికే రామాయణంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి అనేటువంటి ఒక స్వామి అనేటువంటి ఒక దాన్ని చిత్రీకరించి ఈ యొక్క వాల్మీకి మహర్షి ఇంత రామాయణాన్ని వాల్మీకి గారు ఆ ఆంజనేయ స్వామి దీంట్లో చెప్పటం జరిగింది. వాయుపుత్రుడు అని చెప్పి డైరెక్ట్గా ఆయన్ని వాయువు అని చెప్పకుండా వాయుపుత్రుడు అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఇలాగే ఒక్కొక్క ఈ యొక్క పంచభూతాలని తీసుకుని
ఈ పంచభూతాలను గురించి వివరిస్తూ ఈ దేహము అనేటువంటిది ఈ పంచభూతాలతో ఎలాగా ఆధారపడి ఉన్నది, ఈ పంచభూతాల మూలంగా ప్రతి జీవరాశిలో కూడా ఈ పంచకోశ తత్వము అనేటువంటిది ఎలా ఆధారపడి ఉన్నది. ఈ కోశము అంటే పెట్టె లాంటిది అన్నమాట, ఒక తిత్తి లాంటిది. మనోమయ కోశము, అలాగే విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఇలాగ కోశాల గురించి కూడా మన దేహంలో ఏ జీవరాశికైనా సరే ఈ కోశము అనేటువంటిది లేకుండా ఇవి లేవు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం. వీటన్నింటినీ మానేసి మన జీవిత కాలమంతా కూడా మనం కథలు వింటూ ఉంటే ఈ కథలు విని 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 ఏదో ఒక నాటికి ఈ యొక్క కఠోరోపనిషత్తు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు నాటికి మరణం రాక తప్పదు, ఈ దేహాన్ని వదలక తప్పదు. దీని మూలంగా మనం పొందేటువంటి ముక్తి ఏమిటి? ఏమీ లేదు. మళ్ళీ జీవన్మరణం అనేటువంటిది పునరతి మరణం పునరతి జననం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటి సైకిల్ని ఈ యొక్క కథలు కాదు కావాల్సినటువంటిది, కథలలోని అంతరార్థాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ వెంకటనాథుడి తాలూకు కృపాకటాక్షాలతో మనకి మార్గబంధువైనటువంటి ఆ అయ్యప్ప దారి చూపిస్తూ ఉంటూ ఆ జీవన జ్యోతిని మనం దర్శించగలుగుతామనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.